హాయ్ అండి, నేను మీ సింప్లీ మౌని. చూస్తున్నారా, క్యారెట్ స్వీట్ కార్న్ గారెలు అండి. చూసారా ఈ స్వీట్ కార్న్ చూడడానికి ఎంత బాగున్నాయో. ఈ స్వీట్ కార్న్తో గారెలు చేస్తున్నామంట. మొత్తం స్వీట్ కార్న్ అంతా ఒలిచి పెట్టుకోవాలి. క్యారెట్ ఇలా తురుము పెట్టుకోవాలి. మిక్సీ జార్లోనే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరకాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. వేసుకొని వాటిని పేస్ట్ చేసుకోవాలి. మొక్కజొన్నలు కూడా కొంచెం బరగ్గా పేస్ట్ చేసుకొని మళ్ళీ మెత్తగా చేసుకోకూడదు. మెత్తగా చేసుకుంటే బాగోదు. కొంచెం చూపించిన విధంగా బరగ్గా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని అందులో తగినంత సాల్టు, శనగపిండి ఉంటుంది కదండి, శనగపిండి కూడా వేసుకోవాలి. 2 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు బియ్యం పిండి, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలండి. కట్ చేసిన ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ చాలా చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది గారెలు అనేవి. చూసారని చూపించిన విధంగా సన్నంగా వేసుకోవాలి. నెక్స్ట్ క్యారెట్ అండి. క్యారెట్ తురుముకుంటాం కదా, క్యారెట్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరకాయలు, చిన్నగా చాప్ చేసిన చిల్లీస్ కూడా వేసుకోవాలి. తర్వాత గరం మసాలా అండి. నేను చూపించిన విధంగా మొత్తం కలుపుకోవాలి. చూసారండి, గారె అనేది ఇలా వేస్తే అలా పడిపోవాలన్నమాట. అలా పడిపోతే గారెలు బాగా వస్తున్నాయి అనమాట. నేను ఎప్పుడు ఆయిల్లో నేను గారెలు అది ఎప్పుడు వేయలేదు. ఫస్ట్ టైం వేసాను నేను. యూట్యూబ్ వీడియో కోసం నేను గారెలు వేయవలసి వచ్చింది. చూస్తున్నారా, అలా గారెలు అనేది బాగా ఆయిల్ బాగా హీట్ అయితే క్రిస్పీగా బాగా వస్తాయండి. చాలా బాగున్నాయి స్వీట్ కార్న్ క్యారెట్ గారెలు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా బాబు అయితే ఇప్పుడు గారెలు తిండు. అలాంటిది ఆడు గారెలు మాత్రం బాగా తిన్నాడు ఈసారి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో చూసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. చూసారండి, మొత్తం ఫ్రై అయ్యాక ఇలా ఉంటాయి.